డీమార్ట్లో బియ్యం ధరలు చూడండి. 45 రూపాయలు తక్కువదంటే 45 రూపాయలు తక్కువ క్వాలిటీ అంటే, తర్వాత 52 రూపాయలు, తర్వాత 60 రూపాయలు పెట్టారు. 65 రూపాయలు హెచ్డిఎంది. 72 రూపాయలు అయితే 72 రూపాయల 50 పైసలు అయితే ఇంకా చాలా ఎక్కువదన్నమాట. ఇది 65 హెచ్డిఎం, 52 సోనా మసూరి. ప్రీమియం సోనా మసూరి వచ్చేసి 65 రూపాయల 50 పైసలు. ఏందో ఇంకా ప్రీమియం ఏ సోనా మసూరియో కానీ అది వచ్చేసి వడా కొల్లం, అదేమో 72 రూపాయల 50 పైసలు అంట. అంత ధరలు అయిపోతున్నాయి. కానీ ఎంత ధర పెట్టేస్తానంటే, నేను 7 కిలోల బియ్యం తీసుకుంటే నాకు 500 అయ్యింది. 540 రూపాయలు ఏమో అయిపోయింది. ఇక్కడికి వస్తే ఈడ చక్కెర ధర అట్లనే ఉంది. ఆడ చక్కెర 40 రూపాయలంట, ఆడ ఉప్మా రవ్వ 40 రూపాయలు అంట. 42 రూపాయలు చక్కెర, 40 ఉప్మా రవ్వ 42 రూపాయలు. పప్పులనైతే కందిపప్పు అయ్యనైతే పట్టుకోలేము. 132, 142, 200 రూపాయలు అయితే. మినపప్పు అయితే 190 అట్లా ఉంది. ధరలు అయితే బాగా పెంచి పడేశారు. మరి దాంతోపాటు జీతాలు వచ్చే శాలరీస్ ఏమైనా పెరుగుతాయి అంటే అవి అయితే ఏం పెరగవు, అవి అట్లనే ఉంటాయి. ధరలు మాత్రం చాలా పెరుగుతాయి. మరి ఈ ధరలతోటి మధ్యతరగతి వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదండి, పేదవాళ్ళు ఎట్లా జీవిస్తారనేది గవర్నమెంట్ వాళ్ళకి ఏమీ ఫికర్ లేదు. ట్యాక్స్లను తీసుకుంటారు, అది తీసుకుంటారు, ఇది తీసుకుంటారు. ఎట్లయినా కూడా ఇడిచేది మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళని, పేదవాళ్ళని. మీరు ఇవ్వండి అంటారు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఏమీ పోదు, అంత బాగానే ఉంటారు.